ప్రియులారా, అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరిచి రెండవ దినవృత్తాంతాల గ్రంథము, సెకండ్ క్రానికల్స్, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. చాలు చదవబడిన ఆ యొక్క వాక్య లేఖనాల్లో గమనించవలసిన విషయం ఏంటంటే, బంగారు డాళ్ళు, ఇత్తడి డాళ్ళు అనే రెండు మాటలు మీరు చదివి ఉంటారు. గోల్డ్ షీల్డ్స్ అండ్ బ్రాంజ్ షీల్డ్స్. బంగారు డాళ్ళు సొలొమోను తయారు చేయించాడట. భక్తుడైనటువంటి సొలొమోను బంగారు డాల్ ఎందుకు తయారు చేశాడు? సాధారణంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి, డాలు, ఆ రోజుల్లో బాంబులు, గన్లు లేనప్పుడు వాళ్ళ యొక్క మెయిన్ ముఖ్య ఆయుధాలు ఈ యొక్క ఖడ్గం ఒకటి, డాలు. అయితే ఆ రోజుల్లో ఖడ్గాన్ని, డాలుని ఇంట్లో ఒక డెకరేటివ్ ఐటమ్గా ఘనంగా పెట్టుకునేవారు. ఆ తర్వాత గన్లు వచ్చినప్పుడు ఆ డబుల్ బ్యారెల్ గన్లు ఇవన్నీ కూడా ఇంట్లో ఒక రాయల్టీగా తగిలించుకునేవారు, పెట్టుకునేవారు. సొలొమోను కాలంలో తన రాయల్టీ, తన యొక్క ఘనతని, దేవుడు తనకి ఇచ్చిన మహిమను చూపించటానికి బంగారముతో తయారు చేసిన డాళ్ళట. 200 పెద్ద డాళ్ళు, 300 చిన్న డాళ్ళు తయారు చేసేటట. చదువుదాం అన్నమాట కూడా. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 16-17 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తే, రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తితో కొట్టబడిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెము ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. చాలు. ఇక్కడ డాళ్ళు, కేడములను ఉన్నాయి. డాలు అంటే బిగ్ షీల్డ్, కేడెము అంటే స్మాల్ షీల్డ్ అనమాట. రెండు డాళ్ళే, ఒకటి పెద్దవి, ఇంకొకటి చిన్నవి. రాజు అవన్నిటినీ ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచాడట. ఆ రాజు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు, ఆరాధనకి రాజు ఎప్పుడన్నా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడట, ఆ రాజు యొక్క ప్రోటోకాల్ ప్రకారంగా తనతో పాటున సైనికులు వస్తున్నప్పుడు ఆ బంగారు డాళ్ళు తీసుకుని అటు ఇటు రాజుకి ప్రక్కన ఉంటూ అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి ఆ బంగారు డాళ్ళతో వారు వచ్చినప్పుడు రాజైన సొలొమోను దేవుని మహిమపరుస్తూ, ప్రభువా, నన్ను ఇంతగా దీవించావు, నన్ను ఎంతగా ఆశీర్వదించావు, ఇవన్నీ కూడా నీ మహిమను సూచిస్తున్నవి నాయన. మనకు తెలుసు ఇశ్రాయేలు కాలం సుమారు 42 రాజులు పాలించి ఉంటారు ఇశ్రాయేల్ని. అంటే యునైటెడ్ ఇజ్రాయేల్ ఎంతమంది పాలించారు? 3. సౌలు, దావీదు, సొలొమోను. తర్వాత రాజ్యం 2 కింద డివైడ్ అయింది. సౌత్ ఇజ్రాయేల్, నార్త్ ఇజ్రాయేల్. నార్త్ ఇజ్రాయిల్ని 19 రాజులు, సౌత్ ఇజ్రాయిల్ని 20 రాజులు, ఆ ముందు ఉన్న ఒక 3 రాజులు, వీళ్ళందరినీ కలిపి సుమారు 42 మంది రాజులు. వీళ్ళందరి యొక్క 42 సుమారుగా మరి 42 రాజుల కాలాలను మనం చూస్తే, రాజైన సొలొమోను కాలంలో ఇశ్రాయేలు కలిగిన వైభవం ఎప్పుడు కూడా కలగలేదు. సొలొమోను కాలంలో వెండిని రోడ్డు పక్కన రాళ్ళు పాడేసినట్టు పాడేసేవారంటే ఎంత వైభవంగా ఉన్నదో చూడండి. బంగారంతో డాళ్ళు తయారు చేయడం ఏంటి? సొలొమోను యొక్క బంగారం ఆ విధంగా సొలొమోనుకి సంవత్సరానికి సుమారు 25,000 కేజీల బంగారం వచ్చేసిందట చుట్టుపక్కల దేశాల నుంచి. సరదాగా చూడడానికి వచ్చింది ఎవరో? షేబా దేశపు రాణి. ఆమె 4,000 కేజీల బంగారం తెచ్చి సింపుల్గా గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయిందట. ఆయనకి బంగారం అంతా 1000 కేజీలు, 1000 కిలోగ్రాములు. ఆయన వైభవం అటువంటిది. కాబట్టి సొలొమోను ఆ రోజుల్లో
అంత వైభవంగా దేవుని అతి పరిశుద్ధ స్థలాన్ని బంగారంతో పూత పూసేసాడు కదండి. అవునా? దేవుడు మోషేని ప్రత్యక్ష గుడారం తయారు చేయమన్నప్పుడు బంగారం దేనికి ఉపయోగించాడు? ఓన్లీ లోపలున్న ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసానికి మాత్రమే ఆ పలకలు, దేవుని 2 పలకలు, ఆ యొక్క మన్నా పాత్ర, అహరోను కర్ర, ఆ బాక్స్ ఉంది కదండి, మందసానికి మాత్రమే బంగారం పూత. కానీ సొలొమోను కాలంలో అదే మందసం పెట్టిన అతి పరిశుద్ధ స్థలం రూముని బంగారంతో పూత పూసేసాడు, మేకులతో సహా బంగారం. అంత వైభవంగా దేవుడు సొలొమోన్ని దీవించాడు. అంత వైభవమైనటువంటి జీవితమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యాన్ని తీసుకుని ఎవరి చేతిలో పెట్టాడు? రెహబాము చేతిలో పెడితే రెహబాము బంగారపు రాజ్యాన్ని ఎలా మార్చాడు? ఎత్తడి రాజ్యంగా మార్చేశాడు. గోల్డ్ బికేమ్ బ్రాంజ్. రెహబాము చేతికి రాజ్యం ఇచ్చినప్పుడు అండి, ఇశ్రాయేల్ రాజ్యం ఎటువంటి రాజ్యం అంటే వడ్డించిన ఇస్తారనమాట. రెహబాముకి వడ్డించిన ఇస్తరు తెచ్చిపెట్టి పెట్టాడు. ఎంతమంది ప్రయాసపడితే ఆ వడ్డింపబడిన ఇస్తరి రెహబాము చేతికి వచ్చిందంటే మహాబలవంతులైన 3 రాజుల కష్టార్జితం. సౌలు మహారాజు 40 సంవత్సరాలు వెళ్ళాడు, ఎన్నో యుద్ధాలు చేసి ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుకున్నాడు, స్థాపించుకున్నాడు. తర్వాత దావీదు ఇశ్రాయేల్ దేశాన్ని విస్తారంగా ఎక్స్టెండ్ చేసేసాడు. ఇంకా దావీదు కాలం అంటే ఇంకా అనేకమైన యుద్ధాల్లో ఇశ్రాయేల్ని సూపర్ పవర్గా మార్చాడు. ఆ తర్వాత సొలొమోను కాలం అయితే ఇంక చుట్టూ ఆ యుద్ధాలే లేవు, ఒకటే అయ్యా సంవత్సరానికి వచ్చి పన్ను కట్టేసి వెళ్ళిపోతాం అంతే. అంత బలమైన రాజ్యాన్ని తీసుకుని ఎవరి చేతికి ఇచ్చాడు? రెహబాము చేతికి ఇచ్చేటప్పటికి రెహబాము రాజ్యం వల్ల ఎత్తడి రాజ్యం అయిపోయింది. ఈరోజు నేను చేసే ప్రసంగం ఇక టైటిల్ ఏంటంటే డోంట్ లెట్ యువర్ గోల్డ్ బికమ్ బ్రాంజ్. నీ బంగారాన్ని ఎత్తడిగా మార్చొద్దు. నా స్టోరీ నేను విన్నప్పుడు, చదివినప్పుడు ఇంకా ప్రభా దీంట్ నుంచి ఇంకా నేను తెలుసుకోవాలా. బంగారం ఎత్తడిగా మారిపోయిందేంటి? బంగారు రాజ్యం ఎత్తడి రాజ్యంగా మారిపోయిందేంటి? బంగారు బ్రతుకు ఎత్తడి బ్రతుకుగా మారిపోవడం అంటే ఏంటి? వాట్ బైబిల్ సేస్ అబౌట్ గోల్డ్ అండ్ వాట్ బైబిల్ సేస్ అబౌట్ బ్రాంజ్ అని చూద్దాం ఒకసారి. బైబిల్లో బంగారం దేన్ని సూచిస్తుంది, బైబిల్లో ఎత్తడి దేన్ని సూచిస్తుందో చూద్దాం. మొట్టమొదటిగా బంగారం దేన్ని సూచిస్తుందో చూద్దాం. బైబిల్లో బంగారం దేన్ని సూచిస్తుందో చూద్దాం. బంగారము దైవిక మహిమను సూచిస్తుంది. బైబిల్లో బంగారము దైవిక మహిమను సూచిస్తుంది. దేవుడు నివసించే చోట ఆయన బంగారాన్ని ఏర్పరచుకున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇందాక మీకు చెప్పాను, మోషేతో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు. దాన్ని 3 భాగాలుగా చేయమన్నాడు. మొదటి భాగం ఏంటి? కోర్ట్ యార్డ్, ఆవరణము. రెండో భాగం ఏంటి? పరిశుద్ధ స్థలం. మూడో భాగం ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు దిగి వచ్చిన స్థలం ఏంటి? దేవుని సన్నిధి దిగొచ్చి నిలిచే స్థలాన్ని ఏమన్నారు? ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు దిగి వచ్చి అక్కడ నుండి ఆయన సన్నిధి నుండి మాట్లాడే స్థలం ఏంటి చెప్పండి? కరుణాపీఠం అనండి గట్టిగా అందరూ. కరుణాపీఠం అంటే ఏంటి? ఆ మందసము మీద ఉన్న పై మూత. దేవుడు ఆ మందసాన్ని తయారు చేసిన తర్వాత బంగారముతో పోతపోయమన్నాడు, లోపల బయట. దాని మీద కరుణాపీఠమును స్వచ్ఛమైన మేలిమి బంగారముతో చేయమన్నాడు. రెక్కలు విప్పిన కెరేబుల విగ్రహాలు 2 అక్కడ బంగారంతో చేయమన్నాడు. ఆ స్థలం అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది అన్నాడు. చదువు మాట నిర్గమాకాండము 25వ అధ్యాయం 11వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 25 and verse 11 says, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారు చవను చుట్టూ కట్టవలెను. అంతా బంగారమే ఆ యొక్క మందసం. గమనించండి, మందసం ఒకటే బంగారం. ఇందాక మీకు చెప్పాను, సొలొమోను ఏం చేశాడు? మందిరం కట్టేటప్పటికి మందసం బంగారమే, గోడలో బంగారమే, మేకులు బంగారమే, మొత్తం బంగారం పూత.
దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు తన సన్నిధిని బంగారముతో అలంకరించుకున్న సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు పద్మాసు దీవులో ఉన్న యోహాను భక్తునికి ప్రత్యక్షమయ్యి ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. యేసు ప్రభు భక్తుడైనటువంటి యోహానికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చుట్టూరు ఏమున్నాయట? 7 బంగారపు దీపస్తంభములు, 7 బంగారు సువర్ణపు స్తంభములు అని ఉంటాయి. చదవనమాట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12-13. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలు, అంతా బంగారమే. ఎన్ని స్తంభాల మధ్యన ఉన్నాడు? 7. ఆ 7 స్తంభాలు దేంతో తయారు చేయబడ్డాయి? సువర్ణానికి బంగారానికి తేడా ఏంటి? బంగారాన్ని ఇంకా ప్యూర్ గోల్డ్ వెళ్తే దాన్ని ఏమన్నారండి? ప్యూర్ గోల్డే సువర్ణము. ఆయన సువర్ణమయము అయినటువంటి ఆ చోటు అది. అందుకనే నూతన యెరూషలేములో రోడ్లు దేంట్లో వేసారు? తార్ రోడ్డా, కంకర రోడ్డా, లేకపోతే ఏంటి? కాంక్రీటా? ప్రకటన 21:21 ఉంటుంది. ఆ నూతన యెరూషలేములో దేవుడు అటండి కట్టిన విధానం, ఆ రహదారులు, ఆ గోల్డ్, ఎటువంటి గోల్డ్ అన్నాడు? ప్యూర్ గోల్డ్ అన్నాడు. క్రిస్టల్ క్లియర్గా కనబడే బంగారం అంటాడు. మలినము లేని బంగారము దాన్ని రోడ్లు వేసాడట. అంటే ఇక్కడ అన్ని బంగారము బంగారము బంగారము. ఇవన్నీ ఏం సూచిస్తుంది చెప్పండి? దైవిక మహిమను సూచిస్తుంది, దేవుని యొక్క మహిమను సూచిస్తున్నది. రైట్. మనము ఇక్కడ ఉన్న వాళ్ళు బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారండి? అందరికీ బంగారం అంటే, ఆ స్త్రీలకి ఇంకా ఇష్టమే. నాకు బంగారం, సత్యం చెప్తున్నాను, నాకైతే అది ఒక మోత. ఎందుకు అది మొయ్యడు ఎందుకు అనిపిస్తుంది నాకెందుకో. మొయ్యడు అవసరమా? నన్ను మోసేది ఏమనుంటే నాకు కావాలా? దాన్ని నా మీద వేసి మోసుకోవడం ఎందుకు? అది వేసుకుంటే ఒక 5 కేజీలు వెయిట్ లెస్గా నాకు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా కొనుక్కుంటాను. అది వేసుకోవడం వల్ల వెయిట్ మనం పెరుగుతుంది తప్ప గ్రాముల్లోనూ ఎంతో మనకేమీ వెయిట్ తగ్గదు. గమనించండి ప్రియమైన దేవుని సంఘం. అందుకు నేను నా బంగారు ఉంగరాలు, పెళ్లి ఉంగరం, ఎంగేజ్మెంట్ ఉంగరం కూడా ఆఫ్రికా వాళ్ళకి కానుక పంపేశాను. అప్పుడు ఇంకా లేట్ అయ్యాను. ఇంకా నేను మరి తీసేసి కొద్ది లేట్ అవుతాం. ఎందుకు వచ్చింది బరువు మన మీద? దేవుని సన్నిధిలో వెయిట్ పెరగాల. జాగ్రత్తగా వినండి. ఈరోజు బంగారం డెఫినేషన్ మీకు మార్చి చెప్తాను. ఎంతకాలం బంగారం అంటే ఆ షాపుల్లో మనం చూస్తున్న బంగారం, ఆర్నమెంట్ బంగారం మీకు కనబడుతుంది. ఈ రోజు నుంచి బంగారం డెఫినేషన్ మీ మనసులో మారిపోవాలి. నెంబర్ 1, గోల్డ్ ఈజ్ కంపేర్డ్ విత్ ఎ డివైన్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క మహిమ నా జీవితంలో చూపించడానికి దేవుడు బంగారాన్ని ఒక సాదృశ్యంగా పెట్టాడు. బంగారము బైబిల్ గ్రంథంలో ఒక దైవిక మహిమను సూచిస్తున్నది. ఫస్ట్ పాయింట్. 2 బంగారాన్ని బైబిల్ గ్రంథంలో సింబాలికల్గా మరొకటి ఎలా వాడుకున్నాడంటే ప్రభు, ఇట్ షోస్ ద ప్యూరిటీ అండ్ ద రైచియస్ లైఫ్. మన యొక్క పవిత్రమైన నీతి జీవితాన్ని సువర్ణముతో పోల్చిన సందర్భాలు ఉన్నాయా లేవా? భక్తుడైన యోబు అంటారు, దేవుడు నన్ను పరీక్షించిన తర్వాత, నన్ను శోధన గుండా పంపిన తర్వాత నేను ఎలా మారిపోయిన అంటున్నాడైనా? సువర్ణము వలె మారుతుని అంటాడు యోబు 23:10లో. యోబు 23:10లో దేవుడు నన్ను శోధన గుండా నడిపించిన తర్వాత నాలో మలినాలన్నీ పోయి నేను సువర్ణముగా మారుతుని అంటాడు. భక్తుడైన పేతురు భక్తుడు అంటారు, మన విశ్వాసమును కొన్ని శోధనల గుండా పరీక్షించినప్పుడు అగ్నిలో బంగారాన్ని కరిగి ఊదితే ఎలా సువర్ణంగా మారుతుందో శోధనలు మనలను సువర్ణముగా మార్చుతుంది అంటాడు పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో. ఈ విధంగా మనం చూసినట్లయితే రెండవదిగా బంగారం దేని సూచిస్తుందండి? ప్యూరిటీ, పవిత్ర జీవితాన్ని సూచిస్తుంది, సూచనగా ఉన్నది. ఇక 3వది చూద్దాం. బంగారము బైబిల్ ప్రకారంగా 3వది ఏంటి అని మనం చూస్తున్నా. ఇటు బైబిల్ ప్రకారంగా కానీ లోకానుసారంగా కానీ బంగారం ఏంటంటే విలువ, వాల్యూ టు అవర్ లైఫ్. బైబిల్లో తండ్రి కొడుకులైనటువంటి దావీదు, సొలొమోను
దావీదు అన్నిటికంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాడు. సొలొమోన్ అన్నిటికంటే విజ్డమ్, నాలెడ్జ్ అండ్ తెలివిని ఎక్కువ ప్రేమించాడు. దావీదు తాను ప్రేమించిన వాక్యాన్ని, సొలొమోను తాను ప్రేమించిన తెలివి జ్ఞానాలని ఎంత గొప్పవో వివరించడానికి మనుషులు తాము ప్రేమించి తాము ఎంతో విలువ అనుకుంటున్న బంగారంతో ఇద్దరు పోల్చారు. దావీదు ఏమంటాడంటే, ఈ వాక్యాలు నువ్వు ప్రేమించు విలువ కట్టే బంగారము కంటే విలువైనవి అంటాడు. సొలొమోను ఈ తెలివి నువ్వు కోరుకుంటున్న బంగారం కంటే విలువైందిరా బాబు అంటాడు. చదువుదాం అన్నమాట. కీర్తనల గ్రంథం చదువుదాం. ముందు కీర్తనల గ్రంథం 19వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 10వ వచనం. అవి బంగారు కంటెను, ఆ దేవుని వాక్యాల గురించి చెప్తున్న మాటలు ఇవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంట తేనె ధారల కంటెను మధురమైనవి. కాబట్టి విస్తారమైన మేలిమి బంగారం కంటే వాక్యము గొప్పదని దావీదు వివరిస్తున్నాడు. సొలొమోను తెలివి జ్ఞానాలను ఎలా వివరించాడో చూద్దాం. సామెతల గ్రంథము 8:10. సామెతల గ్రంథము 8:10లో మనం చూస్తే, వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు ఆశింపక తెలివి నొందుడి. మేలిమి బంగారం కంటే తెలివిని ఆశించరా బాబు, తెలివి జ్ఞానాలు విలువైనవిరా అన్నాడు. ఇక్కడ ప్రజలకి వాక్యం విలువైంది, తెలివి జ్ఞానాలు విలువైనవి అంటే అర్థం అవ్వట్లేదని వీళ్ళిద్దరు దేంతో పోల్చారు. వాళ్ళ దృష్టిలో విలువైన బంగారం కంటే విలువైందిరా బాబు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి గోల్డ్ ఇక్కడ దేనికి సింబాలికల్గా ఉపయోగించంటే ఇట్ గివ్స్ వాల్యూ. 3 ధ్యానించుకున్నాం. మొట్టమొదటి చెప్పండి, బంగారము గట్టిగా దైవిక మహిమను సూచిస్తున్నది. రెండవది బంగారము పవిత్రమైన నీతి జీవితాన్ని సూచనగా మనం చూస్తున్నాం. మూడోది చెప్పండి, బంగారము విలువను తెచ్చే విధంగా. మామూలుగా ఇప్పుడు కూడా సాధారణ ఎక్కువ బంగారం ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళ విలువను చూపించుకుంటానికి అంతే. ఇప్పుడు ఏమన్నా మీటింగ్స్కి మీటింగ్స్ అంటే సువార్త సభలు కాదు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు అబ్బాయి ఏమి వేసుకోకపోతే బాగోదండి, ఏదన్నా వేసుకోవాలండి అంటారు కొంతమంది లేడీస్. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తెచ్చుకుంటారు. నాకు గోల్డ్ నేను వేసుకున్న తర్వాత ఇస్తానంటారు. లేదా కొంతమంది గోల్డ్లా కనబడే అది నాకు ఎలాగన్నా విలువ కావాలంతే. అది ఇప్పుడు ఎవరికి తెలుసు, 1 గ్రామ్ గోల్డ్ నిజమైన గోల్డ్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అది. అంతేనండి. నేను అదే బెటర్ కొనుక్కోవడం. ఇంకది నిజం రియల్ గోల్డ్ కొనుక్కునే కంటే ఇంకా బాగా ఇది ఇంకా తలతలు ఆడిపోతుంది కదా ఒకవేళ వేసుకోవాలనుకుంటే. సరే, వాట్ ఎవర్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అసలు ఏది గోల్డ్ ఏది రోల్డ్ గోల్డ్ ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో అంత పర్ఫెక్షన్లోకి వచ్చింది. కాబట్టి ప్రియులారా, బంగారం ఏంటట, విలువనిస్తుంది. విలువ 3 ధ్యానించుకున్నాం. 4వది చూద్దాం. గోల్డ్ యాజ్ ఏ సింబలైజ్డ్ యాజ్ ఏ పవర్ అండ్ అథారిటీ. గోల్డ్ ఈజ్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అథారిటీ. బైబిల్ గ్రంథంలో బంగారము దేవుడిచ్చే అధికారానికి, దేవుడిచ్చే ఉన్నతమైన పదవికే సూచనగా కనబడుతుంది. అంటే ఉదాహరణ మీకు చెప్తాను. భక్తుడైనటువంటి యోసేపుని తీసుకుందాం. యోసేపుని ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఆయనలో ఉన్న దైవత్వాన్ని, యోసేపులో ఉన్న దైవత్వాన్ని చూసినప్పుడు, మనం ఐగుప్తు అంతా వెతికిన ఇటువంటి దైవాత్మ కలిగిన వాడిని మనం కనుగోగలమా? ఇంపాసిబుల్ కదా. ఇటువంటి వాడిని ఎలా వదులుకుంటానని చెప్పి అతని చేతుకున్న బంగారపు ఉంగరాన్ని యోసేపుకు తొడిగి, యోసేపు మెడలో బంగారపు గొలుసు వేసి, నువ్వు ఐగుప్తు దేశంలో నా తర్వాత 2వ అధికారివి నీవే అని ప్రకటించాను అనే మాట ఆదికాండం 41-42లో ఉంటుంది. ఆదికాండం 41-42లో యోసేపుని రాజు తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నియమించక ముందు అతని మెడలో ఏమేసాడండి? బంగారపు గొలుసు. అంటే అర్థం ఏంటంటే అధికారాన్ని సూచిస్తుంది. సేమ్ అలాగే దానియేలుని రాజు అయినటువంటి బెల్షాజర్ ఏం చేశాడండి? అతని మెడలో బంగారపు గొలుసేసి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం చదవండి అన్నమాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, మరియు 5:29 మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. అది మెడలో ఏమేశారండి? బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుట్లో అతడు 3వ అధికారి.
బెల్షజర్ నాన్న మొదటి అధికారి, బెల్షజర్ రెండవ అధికారి, బెల్షజర్ తర్వాత దానియేలు మూడవ అధికారి. ఆ అధికారం ఇచ్చే ముందు మెడలో ఏమేశారు? బంగారం. అంటే ఇప్పుడు బంగారం ఏం సూచిస్తుంది? అథారిటీ, బాస్. తప్పుపోయిన కుమారుడు ఇంటికి వచ్చి నాన్నతో అంటున్నాడు, నాన్న కొడుకులో కొడుకుగా కాకుండా నీ కూలివానిగా పెట్టుకో నాన్న అని అడిగినప్పుడు, కూలివానిగా పెట్టుకో నాన్న అని అడిగినప్పుడు తండ్రి ఏమిచ్చాడు అతనికి? చేతికి ఏం పెట్టాడు? బంగారపు ఉంగరం. ఏం సూచిస్తుంది చెప్పండి? కొడుకు, నాయన నువ్వు కూలోడు కాదురా, స్టిల్ యు ఆర్ మై సన్. నువ్వు కూలోడు కాదు నాయన, నీకు బంగారం ఉంగరం ఎందుకు పెడతాను తెలుసా? నువ్వు అధికారము కలిగిన యజమానుడు ఇంటికి నా కుమారుడు నాయన అని. కాబట్టి బంగారం అధికారం సూచిస్తుంది. ఇప్పుడు చెప్పండి, 4 విషయాలు మనం తెలుసుకున్నాం. బంగారము మన జీవితంలో దైవిక మహిమను సూచిస్తుంది. 2, బంగారం మన జీవితంలో పవిత్రత, నీతి ప్రవర్తన సూచిస్తున్నది. 3, బంగారం మన జీవితంలో దేవుడిచ్చిన విలువను సూచిస్తున్నది. 4, బంగారం మన జీవితంలో దేవుడిచ్చిన అధికారము, ఘనతను సూచిస్తున్నది. ఇప్పుడు మీరు అడగవలసింది ఇది, ఏమండి బంగారం కొనండి అని మీ భర్తనో మీ తల్లిదండ్రులు అడిగే కంటే, మీరు చూస్తున్న ఆర్నమెంటల్ గోల్డ్ కంటే గొప్ప గోల్డ్ మీ జీవితంలో ఈ 4 సంపాదించండి. ఏంటా 4? గొలుసు వేసుకుంటే నాకు బయట ఇచ్చే గౌరవం కాదు, దేవుడిచ్చిన మహిమ నాకు కావాలి. దేవుని ద్వారా ఉన్న నీతి, పవిత్రమైనటువంటి జీవితం అనే బంగారం కావాలి. 10 మందిలో దేవుడు నన్ను హెచ్చించే విలువ కావాలి. దేవుడు నాకు ఇచ్చే అధికారం. అవే నా జీవితంలో గోల్డ్. ఈ ఆర్నమెంట్లు గోల్డే కాదు. అది వేసుకున్నా 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నా, రోల్డ్ గోల్డ్ వేసుకున్నా, పిచ్చిలా ఫేడ్ అయిపోయే గోల్డ్ వేసుకున్నా వేస్ట్. దానికి నిజమైన గోల్డ్కి ఎవరికి తెలిసి తేడా. కానీ దేవుడిచ్చే గోల్డ్ కొరకు ప్రయాసపడండి, అది గోల్డ్. ఇప్పుడు రెండో పాయింట్కి వెళ్దాం. బ్రాంజ్, ఎత్తడి. బంగారం ఏం సూచిస్తుందో మనం చూసాం. ఎత్తడి ఏం సూచిస్తుంది బైబిల్లో అని చూస్తే, బంగారపు దైవిక మహిమను చూపిస్తే ఎత్తడి దేనికి సింబల్గా ఉందంటే దేవుడిచ్చే శిక్షను, దేవుడిచ్చే తీర్పును సూచిస్తుంది. దేవుని యొక్క తీర్పును సూచిస్తుంది ఎత్తడి. బంగారముతో తయారు చేయబడిన దేవుని మందసం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. మరి ఎత్తడి ఎక్కడుంది? అది గట్టిగా చెప్పండి, ఎత్తడి ఎక్కడుంది? అసలు దేవుని మందిరానికి రావడం ఫస్ట్ ఆవరణంలో ఫస్ట్ ఎదురయ్యేది ఏంటి చెప్పండి గట్టిగా? ఎత్తడి గంగాళం కాదు, ఎత్తడి బలిపీఠం స్టార్టింగ్. ఏంటంటే ఎత్తడి బలిపీఠం తుమ్మకరతో చేయమని బలిపీఠం అంతటిని కూడా దేంతో పొదగమన్నాడు? ఎత్తడితో. చదువుదాం ఆ మాట ఒకసారి అందరూ కూడా ఈ మాటను కూడా చదవండి. నిర్గమాకాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నిర్గమాకాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్మలను చేయవలెను. దాని కొమ్మలు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. మొత్తం బలిపీఠం అంతా కూడా ఇత్తడితో నింపబడింది అనమాట. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం దేన్ని సూచిస్తుంది? మనిషి చేసిన పాపానికి పాప పరిహారార్థ బలి అర్పించడానికి అక్కడే బలిపీఠము. గాడ్స్ జడ్జిమెంట్, గాడ్స్ పనిష్మెంట్. ఎత్తడి దేవుని యొక్క తీర్పును సూచిస్తుంది, బంగారము దేవుని యొక్క మహిమను సూచిస్తుంది. ఇంకా మీకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. వ్యభిచారాలు చేస్తున్న ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి దేవుడు తాపకరమైన పాయిజనస్ సర్పెంట్స్, విష సర్పాలను పంపిస్తే అనేకులు ఆ విష సర్పాల వల్ల కాటు వేసి చచ్చిపోతున్నారు. ఆ టైంలో ప్రభువా వీరిని కరుణించమని మోషే అడిగినప్పుడు దేవుడు ఏం తయారు చేయమన్నాడు? బంగారు సర్పాన్ని చేయమనలేదు దేవుడు. ఏంటట? ఎత్తడి సర్పం దేనికి సూచన అండి? జాగ్రత్త. ఎత్తడి సర్పం దేనికి సూచన? జాగ్రత్త. మళ్ళీ పాపం చేస్తే
ఇలాగే పాములు కానీ ఏదన్నా వచ్చి నేను నాశనం చేస్తాయి. దాన్ని చూసినప్పుడు వారు మారు మనసు పొంది చూసినప్పుడు వారికి స్వస్థత కలిగిందట. అంటే దేవుడు ఏం చేయమన్నాడు? ఇత్తడి సర్పను అలా ఉంచేమన్నాడు. అక్కడ వీళ్ళందరికీ ఏం కలగాల? భయం కలగాల. వీళ్ళందరికీ అది చూసినప్పుడు ఏం కలగాల? దేవుని శిక్ష జ్ఞాపకం రావాలా. కానీ ఈ మూర్ఖులు ఏం చేశారంటే దాన్ని దేవుడిగా కొలవడం ప్రారంభించారు. అది చూసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నాన్నో అమ్మో బెత్తం పెడతారు. ఆ బెత్తం దేనికి కనబడదు, దేనికి అర్థం? అల్లరి చేస్తే కొడతారు. అల్లరి చేస్తే అమ్మ కొడతాది అవ్వాలి, కానీ బెత్తం అమ్మ అవ్వకూడదు, బెత్తం నాన్న అవ్వకూడదు, లేక బెత్తం మరొకటి అవ్వకూడదు. అందుకనే దేవుడు తిడతాడు. కొంతమంది పనిముట్లకి దండం పెడతారట ఉదయం లేచి. పిచ్చోళ్ళారా, మీరు వేసిన వలలో చేపలు పడేసిన వాడిని నేను. నువ్వు రాత్రంతా శ్రమ పడితే ఒక్క చేప పడలేదని చెప్పి నీ మీద జాలి కలిగి నువ్వు వల ఇస్తున్నప్పుడు ఆ వలలోనికి చేపలు రప్పించినోడిని నేను. చేపలని తీసుకున్న తర్వాత నాకు ఇన్ని చేపలు ఇచ్చావు వల, నీకు నమస్కారం అనే మూర్ఖులారా అంటున్నాడు దేవుడు. వలకి దండం పెడుతున్నారు, పనిముట్లకి దండం పెడుతున్నారు, మీరు దానికి ఇచ్చిన నాకు దండం పెట్టడం మానేసి. అలాగా ఈ ఇత్తడి సర్పాన్ని పెట్టి దాన్ని చూసినప్పుడల్లా నా శిక్ష మీకు జ్ఞాపకం రావాలా అన్నాడు దేవుడు. కాబట్టి కమాన్ చెప్పండి, ఇత్తడి దేనికి సాదృశ్యం చెప్పండి ఇప్పుడు? దేవుని తీర్పునకును దేవుని యొక్క శిక్షకు సాదృశ్యం. దేవుని శిక్షకు సాదృశ్యం. అందుకనే యేసు ప్రభు రెండవ రాకడలో క్షమించడానికి వస్తున్నాడా, తీర్పు తీర్చడానికి వస్తున్నాడా? క్షమించడానికి వచ్చినప్పుడు యేసయ్య ప్రేమ, జాలి, దయ, కనికరము, సమాధానము, సాత్వికం, మంచితనం గల వానిగా ఒక గొర్రె పిల్లగా వచ్చాడు. మరి రెండవ రాకడలో యేసుప్రభు ఎలా రాబోతున్నాడు? రెండంచులు గల ఖడ్గంతో రాబోతున్నాడు. అందుకనే యేసు ప్రభు రూపాన్ని వర్ణించినప్పుడు ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు రూపాన్ని వర్ణించినప్పుడు ఆయన కళ్ళలో ఏం కనబడిందట? అగ్ని నేత్రాలు. కళ్ళలో ఏం కనబడింది? అగ్ని నేత్రాలు కనబడిందట. ఆయన నోట చెప్పండి, ఆయన నోట రెండంచులు గల వాడి గల షార్ప్ స్వర్డ్, రెండంచులు గల ఖడ్గం కనబడిందట. ఆయన పాదాలు చెప్పండి అపరంజి. అపరంజి అంటే ఏంటి చెప్పండి? చెప్పండి, అపరంజి అంటే ఏంటండి మీనింగ్? బంగారమేనా? అపరంజి బంగారమే, కానీ అది తప్పది. ఎంతమంది బైబిల్స్ తెచ్చుకున్నారు? తెలుగు బైబిల్స్ తెచ్చుకున్న వాళ్ళు చెయ్యొద్దండి, చూపించండి. బైబిల్స్ తెచ్చుకున్న వాళ్ళు చూపించండి. బైబిల్స్ లేవా? తెచ్చుకోలేదా? తెచ్చుకున్నారా లేదా? ప్రసాద్ గారు బైబిల్స్ తెచ్చుకోమంటున్నాను అందరినీ. అందరూ తెచ్చుకోవాలా బైబిల్స్? దించేసేయండి అమ్మా. ఇందాక రెండో ఆరాధనలో ఇలాగే చేయొత్తమన్నాను. ఒక అబ్బాయి ఎత్తలేదు. ఏనానా ఎందుకు తెచ్చుకోలేదు బైబిల్ అంటే అన్నాడు. అబ్బాయి ఎప్పుడో క్రిస్టియనే, కాకపోతే కొంచెం లోక అలవాట్లకి ఎడిక్ట్ అయిపోయాడు. ఈ మధ్యకాలంలో కొత్తగా వస్తాడు వాళ్ళ చర్చికి. ఎందుకు తెచ్చుకోలేదంటే అన్నాడు, కొత్తగా వస్తున్నాను కదండి, 2 వారాలు అయింది కదండి చర్చికి, వచ్చే వారం తెచ్చుకుంటానండి. అన్నాను. కొత్తగా వచ్చినప్పుడు బైబిల్ పెట్టుకుంటే అందరూ ఎక్కిరిస్తారండి. అసలు నేను ఇప్పుడు చర్చికి రావడమే నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, కొంచెం ఎంబారసింగ్గా ఉంటుంది. ఏట్రీడు మారిపోయాడు, పెద్ద భక్తుడు అయిపోయాడు అని చెప్పి ఎటకారేస్తున్నారు. మరి రావడం ఇలా బైబిల్ ఇలా పట్టేసుకుని వచ్చేసాను అనుకోండి, ఇంకా డైలాగులు వేస్తారు కదా, అందుకనే అండి. అప్పుడు నేను అన్నాను, కరెక్టే నాయనా, అటువంటి ఫీలింగ్ ఉంటుంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని నువ్వు చాలా బాధపరిచి ఇంతకాలం ఎంతగానో దుఃఖపరిచిన నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను పొమ్మనలేదు కదా. ఆయన ఎంతో ప్రేమతో చేర్చుకున్నప్పుడు ఆయన గ్రంథాన్ని పట్టుకోవడానికి సిగ్గెందుకు? నువ్వు ఎంతో బాధపరిచావు ఆయన్ని నీ అలవాట్లతో. నువ్వు వస్తున్నప్పుడు చూడండి, తప్పుపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? శుభ్రమైన బట్టలు వచ్చాడా? ఎలా వచ్చాడు? చాలా తినడానికి తిండి లేని దౌర్భాగ్య స్థితిలో వచ్చాడు. వాళ్ళ తండ్రి కోటేశ్వరుడు. ఆయన వేసుకున్న బట్టలు రాయల్ గార్మెంట్స్. కొడుకు వచ్చాడు, ఆడికి స్నానం లేదు, తిండి లేదు, శుభ్రమైన బట్టలు లేవు. ఎక్కడ పని చేసాడు? ఏమన్నా షోరూంలో పని చేశాడా?
పందులతో కలిసి పనిచేసినవాడు బట్టలు ఎలా ఉంటాయి? అటువంటి వాడు వస్తే తండ్రి చూసి, రే ముందు స్నానం చేసి వచ్చాయి అన్నాడా? పరిగెట్టుకుని వెళ్ళాడు. కొన్ని సెకండ్ ఇచ్చాడా? కాదు, కౌగులించుకున్నాడు. ఏం చేశాడు? మెడ మీద ఎంత చెమట ఉంటుంది, ఎంత మట్టి ఉంటుంది? ఈ తండ్రికి చెమట, మట్టి, ఆ కంపు, ఆ పందుల దగ్గర వాసన ఏం అడ్డొచ్చిందా? ఏం అడ్డు రాలే. కొడుకు అంతే, నా కొడుకు, ఆడి మీద ఏమున్నా నేను రాసేసుకుంటాను. నా బట్టలకి ఏమంటుకున్నా పర్లేదు, నా కొడుకుని కౌగిలించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న ఆఫ్రికా నుంచి వస్తాడంటే నా కూతురులు చెప్తున్నారు నాతో, డాడీ నువ్వు నిన్న ఆఫ్రికా నుంచి వస్తున్నావు కదా, నేను ఆఫ్రికాలో అందరినీ, నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, ఆ స్నానం చేసినా చేయకపోయినా, ముక్కుల్లోంచి నోట్లోంచి ఏమి కారినా ఎత్తేసుకునేవాడిని. వాళ్ళకి బట్టలు ఉన్నా లేకపోయినా. మా ఫాదర్ చెప్తారు, రే అక్కడ చాలా రకరకాల వైరస్లు, చాలా రకరకాల ఫీవర్లు ఉంటాయి, జాగ్రత్త అన్నా సరే నేను వాళ్ళని ఎత్తుకుని వాళ్ళతో ఆడుకున్నాను. మా డాడీ నా కూతురులతో అన్నారట, మీ నాన్న డాడీ వచ్చిన వెంటనే గబగబగా వెళ్ళిపోద్ది మీదకి, ముందెళ్ళి శుభ్రంగా స్నానం చేసి అంతా ఫ్రెష్, అప్పుడు మీరు ఎలాంటే నా కూతురు అన్నాడు, ఇంపాసిబుల్ డాడీ, ఇంపాసిబుల్. డాడీని చూసి హక్ చేసుకోకుండా, ముద్దు పెట్టుకోకుండా ఉండగలమా మేము? ఇంపాసిబుల్ అని చెప్పాను డాడీ. తాతయ్య అన్నారు, ఎందుకంటే డాడీ ముందెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు ముద్దు పెట్టుకుంటారు అన్నారు, కానీ ఎలాగ ఆగగలం డాడీ? కూతుర్లకే పిల్లలకి అలాగుంటే తండ్రికి ఎంత ఉంటుందండి? తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుందండి? దట్టు ఇంట్లోంచి వెళ్ళిపోయిన కొడుకు, ఆడు బతికాడా లేదా కూడా అడ్రస్ తెలియని కొడుకు ఇంటికి వచ్చాడంటే తన బట్టలు చూసుకున్నాడా, వాసన చూసుకున్నాడా? పరిగెట్టుకుంటే వెళ్ళి ఏడ్చి మరి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు తండ్రి. నేను ఆ యవనస్తుడికి అదే చెప్పాను, నాయనా నువ్వు దేవుణ్ణి బాధపరిచి దూరం అయిపోయావురా, నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో చేర్చుకుంటున్న దేవునికి కృతజ్ఞతతో నువ్వు బైబిల్ మోసుకురావడానికి నీకెందుకు బాధ? ఎవడు ఏడితే ఆడు నాణ్ణి, ఎవడు ఎటువంటి డైలాగులు కొట్టుకొని సిగ్గుపడద్దు నాయన. ధైర్యంగా నన్ను చేర్చుకున్న నా ప్రభు గ్రంథాన్ని మోయడానికి నాకెందుకు భయం అని చెప్పి రారా అన్నాను. అలాగే పాస్టర్ గారు వచ్చే వారి నుంచి తీసుకొస్తాను. కొంతమంది సిగ్గుపడతారు బైబిల్ తెచ్చుకుని చర్చికి, ఇలా కుర్రోళ్ళు మరి ముఖ్యంగా. అందుకనే ఉన్న బైబిల్స్లో అతి చిన్న బైబిల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏదో తెచ్చేమా గుడికి, ఇలా పాకెట్లో పెట్టుకున్నామా, నాలాంటి పాస్టర్ పైకెత్తమంటాడు కదా. ఈ తలకాయ పోట్లు ఏమి లేకుండా ఉండాలంటే పాకెట్ లాంటి బైబిల్ ఉంటే చాలు. ఓసారి బైబిల్ కొన్నారు, ఎవరు ఇచ్చారు నాకు గిఫ్ట్, పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అని ఇచ్చారు. ఎంత బైబిల్ అది, బుడ్డిది ఎంత ఉందండి బైబిల్ అది. ఇది 66 పుస్తకాలను బైబిల్ అని. అవునండి, మీరు దాన్ని ఏం చేయాలంటే పెద్ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో అలా చదివితేనే కానీ తెలుసు. అంటే ఏదో వాళ్ళు అలా ప్రింట్ చేశారు అంతే, అతి చిన్న బైబిల్ అని. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం మోయడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు, భయపడకూడదు, వెనుదిరగకూడదు. సరే, బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రెఫరెన్స్ తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చదువుతారు ఇప్పుడు ఎవరన్నా? ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. అపరంజి అనే దాన్ని రౌండ్ పెట్టుకోండి. అపరంజి అనే ప్లేస్ని ఇలా రౌండ్ చుట్టుకోండి. చుట్టుకున్నాక ఆ ప్లేస్లో పక్కన రాసుకోండి. ఆ ప్లేస్లో పక్కన మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ఎత్తడి అని రాసుకోండి. ఎత్తడి. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే, అక్కడ మీకు డిస్ప్లే కనబడుద్ది, హిజ్ ఫీట్ వర్ లైక్ ఫైన్ బ్రాస్. ఎత్తడి అన్నారు. ఎత్తడి అంటే మరలా ఇందులో 2 ఉంటాయి, బ్రాంజ్, బ్రాస్ అని 2 ఉంటాయి. అవునా? 2 ఒకటా కాదా? 2 డిఫరెన్స్ ఏంటి? వెరీ గుడ్. కాపర్ ప్లస్ జింక్ ఏమంటారు దాన్ని? బ్రాస్. బ్రాస్, కాపర్ ప్లస్ జింక్. మరి బ్రాంజ్, కాపర్కి టిన్ యాడ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుందండి? అది బ్రాంజ్ అవుతుంది. ఒలింపిక్ మెడల్స్ ఉంటాయి,
ఇప్పుడు చూడండి, 3 కాపరే. కాపర్ని తెలుగులో రాగి అంటారు. కాపర్ని తెలుగులో ఏమంటారు? రాగి అంటారు. దానికే అదే రాగికి ఇంకా మరొక లోహం యాడ్ అవుతుంది. టిన్ అనే లోహం యాడ్ అయింది అనుకో, అప్పుడు ఏమైంది? అది బ్రాంజ్ అవుతుంది. ఏమవుతుందంటే అది బ్రాంజ్. అదే కాపర్కి జింక్ యాడ్ అయింది అనుకో, అదేమైంది? బ్రాస్ అయింది. ఎత్తడి, రాగి, కాంసం ఒకటే, రైట్. ఇక్కడ యేసుక్రీస్తు పాదాలు దేంతో పోల్చాడు అనేది మనం చూస్తే ఎత్తడి, అపరంజి అనేది రాంగ్ ట్రాన్స్లేషన్. నేను చాలా బైబిల్స్ వెతికాను రాత్రి నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు. తెలుగు బైబిల్లో చాలా ట్రాన్స్లేషన్లో ఎత్తడి అని ఉంది, కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మాత్రము ఏమని రాస్తున్నాడు? అపరంజి అన్నాడు. అపరంజి అంటే అది బంగారం కాదు. మనం గ్రీక్లోకి వెళ్ళినా ఇంగ్లీష్లోకి వెళ్ళినా అది బ్రాస్ అనే ఉంటుంది. ఓకే, ఎందుకని నేను ఇక్కడ చెప్తున్నాను అంటే, బంగారం కాదని ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన రెండవ రాకడ, దాని క్రింద వచ్చిన ఏమన్నా చూడండి, మీరు 15 చదివారు, 16 వచ్చిన ఏముంది? ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. అది ఆయన నోటి నుండి ఏమొస్తుంది? 2 అంచులు గల ఖడ్గం. అంటే ఇక్కడ యేసు ప్రభు ఎలా వస్తున్నాడట? తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి రాబోతున్న యేసు ప్రభు కాళ్ళు మండుచున్న ఎత్తడి. అంటే ఎత్తడి కూడా బంగారంలాగే ఉంటుంది, బంగారంలాగే మెరిసిపోదు. కొంతమంది ఇళ్లలోని మనకు పాత ఓల్డ్ ట్రెడిషన్స్ ఉన్న ఇళ్లలోకి వెళ్తే ఆ మిద్ది మీద ఎత్తడి బిందులు ఉంటాయి కదండి. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ టైంలో ఎప్పుడో తీస్తారు. తీసి దానికి చింతపండు, కుంకుడికాయలు వేసి రుద్ది ఎండలో పెడతారు. ఎలా మెరిసిపోతాయండి? బంగారంలా మెరిసిపోతాయి. ఎందుకు? విలువే ఉండవు అవి, కానీ గోల్డ్ లాగా షైనింగ్ ఇచ్చేస్తూ ఉంటాయి. గోల్డ్ కాదు, చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి. గోల్డ్ లాగా కనబడాలనుకుంటారు, కానీ అంత ఇత్తడే, విలువ ఉండదు. కానీ అపియరెన్స్ మాత్రం గోల్డ్లా కనబడాలనుకుంటారు. ఇక్కడ ఎత్తడి దేని సూచిస్తుందంటే, దేవుని యొక్క తీర్పు, దేవుని శిక్షణ సూచిస్తుంది. ఇంకొక మాట ఏంటి చెప్పనా, ఎత్తడి బలమైనటువంటి, బ్రాంజ్ చాలా బలాన్ని సూచిస్తుంది. ఇనుము గట్టిదా, బ్రాంజ్ గట్టిదా? చెప్పండి. ఇనుము గట్టిదా, బ్రాంజ్ గట్టిదా? ఇనుమే గట్టిదా అనుకుంటారు, కాదు, బ్రాంజే గట్టిది. మనము ఇనుముతో కట్టుకుంటాం, కానీ బ్రాంజ్ అనేది ఖరీదు ఎక్కువ కాబట్టి కట్టం, బ్రాంజే గట్టిది. గమనించండి, ఆ గట్టితనాన్ని ఏమన్నాడంటే ఇంగ్లీష్ బైబిల్లో, నీవు దో యు ఆర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ బ్రాంజ్ అనే మాట ఉపయోగిస్తాడు దేవుడు. మనం బార్స్ అంటే హీఈస్ బిహైండ్ ద బార్స్ అనే మాట ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? జైలు ఏంటంటే ఓసలో ఇనుము సంఖ్యల మధ్య ఉంటాం, కానీ ఆ ఇనుము సంఖ్యల కంటే బలమైనది ఏంటి? ఎత్తడి సంఖ్యల్లో. నువ్వు ఎత్తడి తలుపులతో నీవు బంధింపబడిన బానిసత్వంలో ఉన్నా నేను నిన్ను పైకి లేపుతాను. చూడండి ఆ మాట. ఇక్కడ ఎత్తడి దేని సూచిస్తుందో కూడా ఇక్కడ మనం చూద్దాం. 107వ కీర్తన 16వ వచనం. కీర్తన గ్రంథము 107:16. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరుగగొట్టి ఉన్నాడు. చాలు. ఇక్కడ ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఏ సందర్భంలో అంటే, ఇశ్రాయేలులారా, మీరు పాపము చేసి బానిసత్వంలో ఎవడో నిన్ను బయటికి లేపలేని, ఎవడో నిన్ను బయటికి రప్పించలేని ఎత్తడి తలుపులతో గట్టిగా బంధింపబడిన జీవితాల్ని కూడా నేను విడుదల చేస్తానని దేవుడు అంటున్నాడు. ఎత్తడి అంటే బలాన్ని సూచిస్తుంది. అందుకని ఇర్మియాతో దేవుడు ఏమన్నా తెలుసా? ఎవడనో నిన్ను పడగొట్టలేని ఎత్తడి ప్రాకారముగా నేను నిన్ను నిలబెడతాను. ఇర్మియా 1:18. ఎత్తడి చాలా బలమైంది, కానీ అదే ఎత్తడి ఒక బానిసత్వానికి సూచనగాను, ఎత్తడి ఒక శిక్షకు సూచనగాను, ఒక తీర్పునకు సూచనగాను, బలమైన శిక్ష, బలమైన తీర్పు, బలమైన బానిసత్వం. అర్థమైందండి? బలమైనటువంటి తీర్పు రాబోతున్నది అని చెప్పడానికి. మరొక సందర్భం ఎత్తడి దేన్ని సూచిస్తుందంటే, ఇతడు బాగా తలబిరిసిగాడండి అంటారు. తలబిరుసు అనే మాట ఉపయోగించారు, ఎప్పుడు విన్నారా? అంటే ఆ వ్యక్తి ఎటువంటాడు?
తల బిరుసు అనే మాట ఎవరికి ఉపయోగిస్తారు సాధారణంగా? అది ఎస్, స్టబోన్ పీపుల్కి. ఆ తల బిరుసు అనే మాటనే బైబిల్ గ్రంథం ఏమన్నా తెలుసా? ఆ తల బిరుసు అనే మాటనే బైబిల్ ఏమన్నాడంటే ఎత్తటి నొసట గలవాడు. ఎత్తటి నొసటి. చదువుదాం ఆ మాట. యెషయా గ్రంథం 48:4. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి. చాలు. నీ నుదురు ఎటువంటిది? ఎత్తడిది. అంటే దానికి ఏమర్థం చెప్పండి? మూర్ఖుడవు, మాటను వినేవాడవు కాదు, వాక్యానికి లోబడేవాడవు కాదు, మూర్ఖుడవు నువ్వు అనే మాటకి నువ్వు ఎత్తడి నుదురు గలవాడవు అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. అంటే ఈ ఎత్తడి దేని సూచిస్తుంది చెప్పండి? స్టబోర్న్నెస్, మూర్ఖత్వాన్ని సూచిస్తుంది. అటువంటి మూర్ఖుడికి మరి దేవుడిచ్చే శిక్ష ఏంటి? దేవుని పనిష్మెంట్, శాపము. దేవుని శాపం ఎలా ఉంటుందంటే, నీ పైనున్న నీ యొక్క నుదురుని ఎత్తడగా మార్చుకుని, నేను ఎవ్వడి మాట విన్నా, నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం నాది అని ఎత్తడి నుదురుగా ఉంటే, నీ నుదురు పైన ఆకాశాన్ని నేను ఎత్తడిగా మార్చేస్తాను అన్నాడు దేవుడు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. నీ తల మీద నీ నుదురు, నీ నెత్తి మీద ఉన్న నీ నుదురుని నీ ఎత్తడి నుదురుగా అంటే, ఎవ్వడి మాటను నా ఇష్టం వచ్చింది నేను చేస్తానంటే, నీ తల కంటే పైన ఉన్న ఆకాశాన్ని నీ జీవితంలో ఎత్తడిగా మార్చుతా, నీ కాలు కింద భూమిని ఇనుముగా మార్చుతానన్నాడు. ఇది దీవెన శాపమా చెప్పండి? ఏమండి, నేల ఇనుమైపోయింది అనుకోండి, ఏమవుతుందండి? గడ్డి మొక్క కూడా రాదు. ఆకాశం వర్షంతో నింపబడి, మేఘాలతో నింపబడిన ఆకాశం ఎత్తడైపోయింది అనుకోండి, నీటి బొట్టు కూడా రాదు. చదవండి అన్నమాట. దేవుని మాట వినని ప్రజలకి దేవుడిచ్చే శాపం ఇది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23వ వచనం. 28:23. నీ తలపై నీ ఆకాశం ఎత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ చాలు. నీ తలపైన ఆకాశం ఎలా ఉన్నదట? ఎత్తడైపోద్ది. అప్పుడు నీ జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదమో నీ జీవితంలో ఇక మేనిఫెస్టేషన్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు ధ్యానించుకున్నాం. వాట్ ఈజ్ గోల్డ్ అండ్ వాట్ ఈజ్ బ్రాంజ్. బంగారం 4 విషయాలు సూచిస్తుంది అన్నాను. ఏంటి ఆ 4 చెప్పండి? మన జీవితంలో దేవుని మహిమ. రెండోది మన పవిత్రత, నీతి. మూడోది దేవుడు మనకిచ్చే విలువ. నాలుగోది దేవుడు మనకిచ్చే అధికారము, ఘనత. రైట్. ఇప్పుడు ఎత్తడి చూద్దాం. ఎత్తడి ఏమి సూచిస్తుంది? మొట్టమొదటిగా దేవుని తీర్పు, దేవుని శిక్ష. రెండవదిగా బలమైన బానిసత్వం. మూడవదిగా స్టబోర్నెస్, మూర్ఖత్వం. ఎత్తడి నుదురు కలిగిన వాడా, మూర్ఖత్వానికి సూచనగా ఎత్తడి కనబడుతుంది. నాలుగవదిగా దేవుని శాపము, నీ పైన ఆకాశాన్ని ఎత్తడిగా మార్చి నీ జీవితాన్ని శపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్, మనము గోల్డ్ని, ఎత్తడిని, బ్రాంజ్ని మెటల్స్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం? ఇప్పుడు బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్గా తీసుకుంటున్నాం. ఒకటి జీవితం బంగారమయమంటే దీవెనకరము, ఒకరి జీవితం ఎత్తడిమయమంటే శాపకరము. దేవుడు మనందరి జీవితాలు బంగారు జీవితాలుగా, ఆశీర్వాదకరమైన జీవితాలుగా ఉండాలని కోరుకుంటాడు. కోరుకోవడమే కాదు, మనల్ని బంగారు జీవితంతో దేవుడు మనల్ని దీవించాడు. బాధాకరం ఏంటంటే చాలామంది వారి బంగారు జీవితాల్ని ఎత్తడమయం చేసుకుంటున్నారు. అందుకు నేను ఈ వాక్యం చెప్తున్నాను, డోంట్ లెట్ యువర్ గోల్డ్ బికమ్ బ్రాంజ్. నీ బంగారాన్ని ఎత్తడిగా మార్చుకోవద్దు. అందుకనే ఇశ్రాయేలుకి దేవుడు బంగారు జీవితాన్ని ఇస్తే, దేవుణ్ణి కాదని చెప్పి వారి బ్రతికి ఏమైపోయిందట? ఏడుస్తూ విలపించే ప్రవక్తగా ఉన్న ఇర్మియా అంటున్నాడు, నీ బంగారం ఏల మంద గెలిగినది, నీ బంగారం ఎలా మస్టు పట్టేసింది. బంగారం ఇశ్రాయేలు కుమారులారా, మీరు బంగారం వంటి వారురా, మీరు మట్టి కొండల వలె వీధి ప్రక్కన ఏల పడితిరి. విలపిస్తున్నాడు. చదవన్నమాట. విలాప వాక్యాలు 4వ అధ్యాయం 1-2 వచనాలు. విలాప వాక్యం
విలాప వాక్యములు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బంగారము ఎట్లు మందగిలినది, బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు. చెప్పండి ఇప్పుడు, మేలిమి బంగారం అంటే ఎవరట ఇక్కడ? సియోను కుమారులారా, నా ప్రజలారా, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. చాలు, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? గాడ్ హ్యాస్ గివెన్ యూ ఏ లైఫ్ ఆఫ్ గోల్డ్. బంగారు జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దేవుని నువ్వు కాదని నీ ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల నీ బ్రతుకు ఎలా మారిపోయింది? వీధి పక్కన పడిన మట్టి కొండల పెంకుల వలె నీ బ్రతుకు ఎలా మారినో, నీ బంగారం ఎలా మస్ట్ అయిపోయిందిరా బాబు, నీ బంగారు జీవితం ఎంత చీప్గా మారిపోయింది ఎట్రా బాబు అని చెప్పి ఇర్మియా ఏడుస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను చూచి. భక్తుడైన పౌలు ఆత్మీయ స్థితి నుంచి దిగజారిపోయిన వారితో అంటున్నాడు, అరే నాయన, ఎవడన్నా శరీరపరమైన క్రియల నుండి ఎదిగి ఆత్మపరమైన క్రియల్లోకి వెళ్తాడు, కానీ మీరు ఆత్మపరమైన క్రియల నుండి శరీరపరమైన క్రియలు దిగజారుతున్నారేట్రా బాబు అని తిడుతున్నాడు. చదవండి, గలతీ 3:3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అది నువ్వు ఆత్మానుసారంగా మార్చిన మిమ్మల్ని నీతి క్రియల ద్వారా నీతి అని నువ్వు చెప్పి శరీరానుసారమైన క్రియలతో పరిపూర్ణతను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న మూర్ఖులారా, ఎవరు మార్చారు మిమ్మల్ని ఇలాగని చెప్పి గలతీయులకు రాసిన పత్రికలో గలతీయులు ఉన్న సంఘాన్ని పౌలు గారు తిడుతున్నారు. అంటే మన జీవితము ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి కానీ దిగజారకూడదు. ఎఫెస్సులో ఉన్న సంఘానికి దేవుడు తిడుతూ, నీవు నీ మొదటి ప్రేమను కోల్పోతివి అంటాడు ప్రకటన 2:4. నువ్వు ఏ స్థితి నుంచి దిగజారిపోతున్నావు? అదే ఈరోజు వాక్య సారాంశం. ముఖ్యంగా, హౌ ఈజ్ యువర్ లైఫ్? ఇజ్ ఇట్ లైక్ గోల్డ్ ఆర్ ఇజ్ ఇట్ బీయింగ్ బ్యాక్ స్లైడెడ్ అండ్ బికేమ్ లైక్ బ్రాంజ్? బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. సొలొమోను జీవితం తీసుకోండి, బంగారమయమైన జీవితం అండి అయింది. మీరే చెప్పాలి, వాట్ ఈజ్ గోల్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సొలొమోన్? అది సొలొమోను జీవితంలో బంగారం ఏంటి? జ్ఞానం. బంగారం అంటే ఆయన బంగారు డాళ్ళు చేశాడు, బంగారు కడ్డీలు చేశాడు. బంగారంగా చూడొద్దు. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత అదే అంటున్నాను మిమ్మల్ని. ఈ ప్రసంగంలో మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రైస్తవునికి బంగారం అనేది మెటల్ గోల్డ్ కాదు. గాడ్స్ గ్లోరీ ఈజ్ ద గోల్డ్ ఇన్ అవర్ లైఫ్. చెప్పండి, సొలొమోను జీవితంలో బంగారం ఏంటండి? ఆయన మహాజ్ఞానము, ప్రార్థనా జీవితము, అభిషేకము, దేవుడిచ్చిన వరాలు, దేవుని యొక్క సన్నిధి, మోకాలు లేసి ప్రార్థన చేసేంటే మహిమ దిగొచ్చిన సన్నిధి, దేవుని దర్శనం, ఇవన్నీ ఆయన గోల్డ్ ఆయన జీవితంలో. కానీ ఆ గోల్డ్ ఏం మారిపోయింది? బ్రాంజ్. చెప్పండి, సొలొమోను జీవితంలో బ్రాంజ్గా మారిపోయింది ఏంటి? స్త్రీ సాంగత్యం, వ్యభిచారపు క్రియలు, విగ్రహారాధన. ఏ చేతులతో దేవునికి మందిరం కట్టాడో అదే చేతులతో తన భార్యను తృప్తిపరచడానికి ఆ విగ్రహాలకి మందిరాలు కట్టాడు. దేవునికి దూరం అయిపోయాడు. చివరికి ఈ గోల్డ్ మ్యాన్ ఎలా మారిపోయాడు? బ్రాంజ్ మ్యాన్గా మారిపోయాడు. దిగజారిన జీవితం. మనలో చాలామంది ఉంటారు టాప్ స్టూడెంట్స్ అండి, టాప్. నా కొడుకు అండి బ్రిలియంట్ అండి, కానండి ఈ మధ్యన కొంచెం లోక స్నేహాలకి అలవాటు పడి తన గ్రేడ్స్ తగ్గిపోనియండి, మార్క్స్ తగ్గిపోనియండి, ర్యాంక్స్ తగ్గిపోనియండి, లేజినెస్, ఎంటర్టైన్మెంట్, సెల్ ఫోను, టీవీ, ఫ్రెండ్స్ వల్ల నా బ్రిలియంట్ బిడ్డ, కొడుకు, నా కూతురు చాలా తెలివైందండి, కానీ ఇలా దిగజారిపోయిందండి. అంటే చెప్పండి, నీ జీవితం ఏమైపోయింది? యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ గోల్డ్ టు బ్రాంజ్. నీ జీవితం ఎలా ఉంది? అంత మహాజ్ఞాని సొలొమోనల్లా ఎత్తడైపోయాడు. మరి నీ బ్రతికేటి? మహాబలవంతుడైన సంసోను తీసుకోండి. సంసోను జీవితంలో గోల్డ్ ఏంటి చెప్పండి? ఎస్, సంసోను జీవితంలో గోల్డ్ ఏంటండి? మహాబలము. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ ఇన్ ద హిస్టరీ శాంసన్. అంత బలము, అంత అభిషేకము,
అదంతా కూడా సంసోని యొక్క గోల్డ్. చెప్పండి, ఆయన జీవితంలో ఎత్తడేంటి? స్త్రీ సాంగత్యం. దేవుని చిత్తాన్ని కాదని కేర్లెస్ డెసిషన్స్, చాయిసెస్ తీసుకోవడం. అందంగా ఉందని ఫిలిస్తీయురాల్ని ప్రేమించడం, ఆమె దొరకలేదని దెలీల్ అనే స్త్రీతో వ్యభిచారం చేయడం, ఎంత కూడా తన జీవితం అంతా కూడా బంగారు జీవితాన్ని ఎత్తడమయంగా మార్చుకుని చివరికి కన్నులు గొరికించుకుని ఆ దాగోను గుడిలో ఘోరాతి ఘోరమైన బాధకరమైన స్థితికి దిగజారిపోవడమే ఎత్తడే అని జీవితంలో. మన జీవితంలో కూడా దేవుడు బంగారం లాంటి ఆరోగ్యం ఇస్తాడు మనకి. దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. ఏది తిన్నా చక్కగా డైజెస్ట్ అయ్యి ఆరోగ్యంగా, ఆ నొప్పి ఈ నొప్పి, ఆ జబ్బు ఈ జబ్బు లేకుండా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కానీ ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నారండి యవనస్తులు? త్రాగుడికి అలవాటు పడి, సిగరెట్కి అలవాటు పడి, లోపలున్న ఆ ఆరోగ్యాలన్నీ పాడు చేసుకుని అనారోగ్యాలతో నింపుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ జీవితంలో గోల్డ్ ఏంటి? హెల్దీ బాడీ. ఇప్పుడు చెప్పండి, ఎత్తడేంటి? నీలో ఉన్న రోగాలు, స్వయంకృత అపరాధాలు, తాగి సిగరెట్లు కాల్చి, లేకపోతే తిండి ఎక్కువ తినేసి, తినవలసిన క్వాలిటీ కంటే ఎక్కువ క్వాంటిటీ తినేసి, చెత్త తిండి తిని, యు ఆర్ మేకింగ్ యువర్ గోల్డ్ యాజ్ బ్రాంజ్. నీ యొక్క బంగారం లాంటి ఆరోగ్యాన్ని ఎత్తడమయం చేసుకున్నావు. చూసుకో, ఎక్కడెక్కడ నీ జీవితం బంగారం ఎత్తడైపోతుందో ఒకసారి చెక్ చేసుకో. భక్తుడైన పౌలు అంటాడు, దేమా చక్కగా నాతో పాటు పరిచర్య చేసిన వాడు లోకాన్ని స్నేహించి నాకు దూరం అయిపోయాడు. దేన్ని స్నేహించాడండి? తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 ఉంటుంది దేమా గురించి. చదవనమ్మా, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలు. దేమా, మనలో చాలామంది దేమాలు ఉంటారు. దేవుణ్ణి చక్కగా వెంబడించిన వారి జీవితంలో గోల్డ్ ఏంటి చెప్పండి? దేమా జీవితంలో గోల్డ్ ఏంటి? దేమా జీవితంలో గోల్డ్ ఏంటి? మినిస్ట్రీ. ఒకప్పుడు బ్రహ్మాండంగా పరిచర్య చేసినాడు, ఇప్పుడు చర్చిగా రావట్లేదండి. ఒకప్పుడు బ్రహ్మాండంగా అన్ని పనుల్లో దేవుల్లో ముందున్నవాడు ఇప్పుడు అసలు ప్రార్థనకి వచ్చినా అసలు ఎవరికి కనబడట్లేదు కూడా వెళ్ళిపోతున్నాడండి. కారణం ఏంటి? ఎవరెవరో పరిచయం అయ్యారట, లోకం పరిచయం అయిందట, ఎంటర్టైన్మెంట్ పరిచయం అయిందట, రహస్యమైన అలవాట్లు పరిచయం అయినాయట. హీ డజంట్ వాంట్ టు కమ్ ఫ్రంట్. ముందుకు రావడానికి తన మనసాక్షి ఒప్పట్లేదట, స్టేజ్ ఎక్కడానికి మనసాక్షి ఒప్పట్లేదట, పరిచర్య చేయడానికి మనసాక్షి ఒప్పట్లేదట. ఒకప్పుడు ఎంతో బాగా పరిచర్య చేసేదట ఆమె. ఏమి ఆ గోల్డ్ ఏమైపోయింది ఇప్పుడు చెప్పండి? బ్రాంజ్ అయిపోయింది. నీ జీవితంలో అలాగ ఉన్నావా? నీ జీవితంలో నీ బంగారం వల్ల కూడా ఎత్తడైపోతుందా? నీ జీవితంలో నీ ఆత్మీయ స్థితిని దిగజారిపోతున్నావా? ప్రభా, అట్టి జీవితం నాకు వద్దు ప్రభా, ఐ డోంట్ వాంట్ దట్ లైఫ్. కరుణించు ప్రభా. చక్కటి వడ్డించిన ఇస్తరు లాంటి రెహబాము, బంగారముతో సువర్ణముతో నింపబడిన వాడి జీవితం మొక్కలు చేసుకుని ఎత్తడమయమైపోయింది ప్రభా. కొంతమంది తల్లిదండ్రులు అండి, తినకో వాళ్ళ కడుపు కట్టుకునో రూపాయి పోసి చక్కగా సేవ్ చేసి పిల్లడికి ఇల్లు కట్టుకోవడం, పొలం కొనడమో, ఒక 100 గజాలు 200 గజాలు 500 గజాలు ఇళ్ళ స్థలం కొనడమో చాలా సాక్రిఫిషియల్గా పిల్లలకి ఇస్తారు. దాని విలువ వాడికి తెలియనప్పుడు వాడేం చేస్తాడు? వితిన్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ ఆర్ ఇయర్స్లోనే దాన్ని కర్పూరం ఎగిరిపోద్ది అంతే. బంగారం వల్ల కూడా ఎత్తడమయమైపోతుంది చాలామంది జీవితంలో. ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని సరిచేయి, నా బ్రతుకుని బాగు చేయి. ఈ రెహబాబు అనేవాడు నీకు ప్రీతికరంగా ఉంటే కనుక ఈ షిషాక్ అనేవాడు ఐగుప్తు దేశపు రాజుకి నీకు ఎంత ధైర్యం? నీ మందిరంలో తెచ్చే బంగారపు ఆ యొక్క డాళ్ళను పట్టుకెళ్ళి ఎంత ధైర్యం వాడికి? బికాజ్ గాడ్ అలౌడ్. వై గాడ్ అలౌడ్? ఎందుకు దేవుడు అంగీకరించాడు? ఈడు దేవునికి ప్రీతికరంగా లేడు కాబట్టి. రెహబాము అనేవాడు యవనస్తులతో లోకానుసారంగా జీవించడం వల్ల, దేవునికి దూరం అయిపోవడం వల్ల బంగారు జీవితం ఏమైపోయింది? ఎత్తడమయమైపోయింది.
ఈరోజు నీ తల్లిదండ్రులకి ఏమి ఇచ్చినా సరే నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావు లేదా? దానికి కారణం ఏంటంటే నీ ప్రార్థనా జీవితం, బంగారు లాంటి ప్రార్థనా జీవితం ఎత్తడమయమైపోయింది. బంగారు లాంటి ఆత్మీయ జీవితం ఎత్తడమయమైపోయింది. బంగారు లాంటి సంఘములో పరిచర్య నీకు ఎత్తడమయమైపోయింది. ఈరోజు నా మాటలు ముగించే ముందు లాస్ట్ పాయింట్గా, ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ చేంజ్ బ్రాంజ్ ఇంటూ గోల్డ్. ఆ నిరీక్షణ కలిగి ఉండండి. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే చెప్పండి, ఎత్తడిమయమైన జీవితాన్ని బంగారు సువర్ణంగా మార్చగల దేవుడు. ఎప్పుడో తెలుసా, నేను ఎత్తడనయ్యా అని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు నన్ను బంగారంగా చేసావు కానీ లోకాశలతో నేను ఎత్తడిగా మారిన దాన్నయ్యా, ఎత్తడిగా మారిపోయినయ్యా అంటే దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? ఎత్తడకు ప్రతిగా బంగారం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. ఎత్తడికి ప్రతిగా బంగారం ఇచ్చేదను. ఇనుమును ఎత్తడిగా మారుస్తా, ఎత్తడిని బంగారంగా మారుస్తా, రాళ్ళను ఇనుముగా మారుస్తా. అంటే అప్గ్రేడేషన్ కనబడుతుందా లేదా? చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనం. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను. చూసారండి, మనం దేన్నైతే పోల్చుతున్నామో దాన్నే ఎంత చక్కటి వచనంతో దేవుడు చెప్తున్నాడు. ఎత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడి, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఆమేన్. ఎంత చక్కటి వాగ్దానం. ఈరోజు దేవుడిని అడుగుదాం, ప్రభా సమాధానం లేని జీవితం ప్రభా, నీతి లేని జీవితం ప్రభా, ఏమి లేదు, సమాధానం లేదు, నీతి లేదు, అందుకనే నా బ్రతికేమైపోయింది, ఎత్తడమయమైపోయింది ప్రభా. ఇదిగో నీ సన్నిధికి వచ్చాను ప్రభా, ఎత్తడికి ప్రతిగా బంగారంగా మార్చుతానన్నావు, బంగారం ఇస్తాను, నా బ్రతుకుని మార్చు ప్రభు అని దేవుడిని అడిగితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాయనా, నీ వ్యసనాల వల్ల, నీ కేర్లెస్ డెసిషన్స్ వల్ల నువ్వు ఏమైతే నాశనం చేసుకున్నావో, నాకు దూరం అయిపోయి శత్రువుకి, శోధనకి, శ్రమకి నీ యొక్క సమస్తమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు పోగొట్టుకుని దిక్కులేని వాడుగా నా దగ్గరికి వచ్చావు కదా. నువ్వు సంపూర్ణంగా నువ్వు మారు మనసు పొందినందుకు నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటే, నీ ఎత్తడికి బదులుగా నేను ఎలా మార్చుతాను? బంగారాన్ని. ఎలా మార్చాడట? నా యొక్క శిక్షగా నేను పంపించిన మిడతలు, గొంగలు, పురుగులు ఇవన్నీ తినివేసిన దాన్ని నేను మరలా నేను నీకు యోవేలుకి ఇచ్చిన వాగ్దానం. ఐ విల్ రెస్టోర్ యూ వాట్ ఎవర్ యూ లాస్ట్. చదవండి, ఇది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం ఏముందమ్మా? యోవేలు 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానెత్తును. నీ జీవితంలో పాడు చేసుకున్న దాన్ని నేను మరలా ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీలో చాలామంది నా లైఫ్ని చాలా పాడు చేసుకున్నానండి, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నా లైఫ్ని వేస్ట్ చేసేసానండి, ఈ పాటికి నేను ఎక్కడో ఉండాలా అని చాలామందికి బాధ ఉంటుంది. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సంపూర్ణంగా నాకు సమర్పించుకో, సంపూర్ణంగా నాకు సరెండర్ అవ్వు ప్రభా. 50-50 బ్యాచ్గా కాదు ప్రభా, కంప్లీట్గా నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అని సమర్పించుకుంటే దేవుడు అంటున్నాడు, ఈవెన్ నౌ నీ ఏజ్లో నీ ఇంతకాలం నువ్వు పాడు చేసిన కాలానికి పోగొట్టుకున్న దాన్ని నేను మరలా నీకు ఇస్తాను. దేవుడు 50 సంవత్సరాల్లో మనం పోగొట్టుకునే దాన్ని 1 ఇయర్లో రెస్టోర్ చేయగలడా? చేయలేడా? చేయగలడు మన దేవుడు. ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. కొన్నిసార్లు అండి మన బ్రతుకు మన సొంత నిర్ణయాలతో బంగారు జీవితం ఎత్తడమయమైంది. కొన్నిసార్లు కొంతమంది చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కూడా అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు మన బ్రతుకుని ఎదగనవ్వకుండా చేయడానికి చాలా ట్రై చేస్తారు. యోసేపు జీవితాన్ని, బంగారు జీవితమైన యోసేపు జీవితాన్ని ఎత్తడమయం చేద్దాం అనుకున్నారు వాళ్ళ అన్నయ్యలందరూ కలిసి. కొట్టారు, తిట్టారు, గోతులో పాడేసారు, అమ్మేశారు.
కానీ ఆశ్చర్యం ఏంటంటే బంగారుమయమైన యోసేపు జీవితాన్ని వారు ఎత్తడమయం చేద్దాం అనుకున్నారు, కానీ దేవుడు బంగారుమైన యోసేపు జీవితాన్ని సువర్ణమయముగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోల్డ్ బికేమ్ ప్యూర్ గోల్డ్. బంగారం ఏమైపోయింది? ఇంకా సువర్ణముగా మారి ఐగుప్తు దేశాన్ని ఏలే ప్రధానమంత్రిగా చేసి వాళ్ళ అన్నయ్యలు తన కాళ్ళ దగ్గర దేవుడు తేలేదా? ఈరోజు అదే దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. విలువ లేకుండా పోయేవా నువ్వు నీ కుటుంబంలో? విలువ లేకపోయేవా నువ్వు నీ క్లాస్ రూమ్లో చదువులేదని, పూర్ స్టూడెంట్ అని? రా దేవుని దగ్గరికి. బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయన చేతిలో ఉన్నాయి. నీ తప్పును ఒప్పుకో, ప్రభువుని అడుగు, జ్ఞానం ఇస్తాడు. కష్టపడు. దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టవలసిన విడిచిపెట్టు. గాడ్ విల్ రెస్టోర్ యువర్ లైఫ్. మరలా నీకు ఆ గౌరవ ఘనతను దేవుడు ఇస్తాడు. ఏ విధంగా యోసేపును తొక్కుదాం అనుకున్నారో దేవుడు యోసేపుని పైకి లేపలేదా? బంగారుమయమైన యోబు జీవితం ఏమైపోయింది? ఎత్తడే కాదు, మట్టితో కలిసిపోయింది. కానీ యోబు జీవితం మొక్కలైపోయిన, కుటుంబం మొక్కలైపోయిన యోబు మాత్రం నా విమోచకుడు సజీవుడని దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడు ఏం చేశాడు? రెండంతలుగా రెస్టోర్ చేశాడు దేవుడు. బంధకములలో ఉండి నిరీక్షణ గల వారులారా మీ కోటలకు ప్రవేశించండి, నేను మీకు రెండంతల మేలు చేస్తానన్నాడు. నీ జీవితం ఎత్తడైపోయిందని బాధపడుతున్నావా? మట్టి పాలైపోయిందని బాధపడుతున్నావా? దేవుడు దాన్ని బంగారంగా కాదు సువర్ణంగా మార్చే సర్వశక్తి గల దేవుడు నాకు ఉన్నాడని విశ్వసించు. నా ఫ్యామిలీ మొక్కలైపోయిందని బాధపడుతున్నావా? రా ప్రభు దగ్గరికి ప్రార్థన చేయి. ప్రభువుని అడుగు, ఓర్పు వినైనా. నా భర్తకి నాకు, నా భార్యకి నాకు మధ్య గొడవల్లో చాలా నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను, నాకు ఇంకొంచెం ఓర్పునివ్వి, ఇంకొంచెం సహనం ఇవ్వి, ఇంకొంచెం క్షమించగలిగే హృదయం ఇవ్వి, ఇంకొంచెం నాకు లేనిది ఏమైతే అవసరమో అది నాకు ఇవి ప్రభుని దేవుని అడుగు. దేవుని సహాయం ద్వారా మరలా నీ కుటుంబాన్ని కట్టుకుని గోల్డెన్ ఫ్యామిలీగా మార్చుకోగలవు నువ్వు. ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ రెస్టోర్స్ ఫ్యామిలీస్. కుటుంబాలను పైకి లేపే దేవుడు. రూతు జీవితాన్ని తీసుకోండి. రూతు జీవితంలో ఎత్తడేంటి చెప్పండి? వాట్ ఈజ్ బ్రాంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ రూత్? భర్త చనిపోవడమే పెద్ద ఎత్తడే. తినడానికి తిండి లేక ఎవరన్నా పొలంలో పెరిగేమన్నా ఉంటుందా అని రాలిపోయిన పళ్ళు ఏరుకుందామనే పరిస్థితి ఎత్తడే. దేశం కాని దేశంలో స్ట్రేంజర్గా ఉండడం ఓ ఎత్తడే. భర్త లేని, సెక్యూరిటీ లేని లైఫ్ ఒక ఎత్తడే. ఇవన్నీ ఎత్తడే, బ్రాంజ్. కానీ దేవుడు రూతు యొక్క యథార్థత, పవిత్రత, తన అత్తగారిని తల్లిగా ప్రేమించి ఆ మంచిని చూసి దేవుడు ఎలా మార్చాడు? ఏ పొలంలో పరిగె వేరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాలిని చేసి, ఏ విధవరాలకి ఎక్కడైతే ఉందో అదే చోట బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిని, వర్జిన్ బాయ్ని భర్తగా ఇచ్చాడు. ఎక్కడైతే ఈమె మాది కాదు, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ యూదులకి, మాది కాదు అన్యురాలు అన్నదో, అదే ఇశ్రాయేలులో అతిపెద్ద గోత్రమైన యోధా గోత్రంలో అతిపెద్ద వంశమైన రాజుల వంశంలో రాజుల రాజని యేసుక్రీస్తు వంశావళిలో చోటు తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈజ్ ఇట్ నాట్ ద గోల్డ్, ద ప్యూరెస్ట్ గోల్డ్ ఇన్ రూత్స్ లైఫ్? ఇంతకంటే సువర్ణం ఏంటి? ఈరోజు దేవుడు అంటున్నాడు, నా జీవితం మొక్కలైపోయింది ప్రభు అంటే, రూతు జీవితాన్ని సువర్ణమయం చేశాను, నిన్ను ఎందుకు చేయలేను దేవుడు? ఆ రూతుకి ఏ దేవుడో నీకు నాకు అదే దేవుడు కదా. నా బిజినెస్ మొక్కలైపోయిందంటే బిజినెస్ని రెస్టోర్ చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఏదైనా సరే ప్రభువా, నా బ్రతుకు ఎత్తడైపోవడానికి కారణం ఎవరో కాదు, నేనే, నా సొంత నిర్ణయాలే ప్రభు అంటే కరుణించే దేవుడు అండి, కనికరం గల దేవుడు. పేతురు జీవితంలో ఎత్తడేంటి చెప్పండి? వాట్ వాజ్ బ్రాంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్? 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు బొంకిన పేతురు, బొంకి దిగజారిన, విశ్వాసంలో దిగజారిన పేతురు విడిచిపెట్టేశాడు దేవుడు. అందులోనే పేతురుని ఆయన మారు మనసును చూశాడు, ఆయన కన్నీరుని చూశాడు, ఆయన దీనస్థితిని చూశాడు, ఆయన పిరికితనం మీద జాలి చూపించాడు. మరణాన్ని గెలిచి వచ్చిన తర్వాత అదే పేతుని దగ్గర చేర్చుకున్నాడు, బలపరుచుకున్నాడు, ఆత్మతో నింపుకున్నాడు.
చదువు, జ్ఞానము, తెలివి, విద్య, పాండిత్యం ఏమీ లేని వాడు వాక్యం చెప్తే ఒకేసారి 3,000 మంది రక్షింపబడే అంత అద్భుతమైన ఆత్మ అభిషేకాన్ని ఇచ్చాడు. ఆ పోస్తులు అందరి మీద లీడర్ని చేశాడు. అండ్ హీ బికేమ్ గోల్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నెగ్లెక్టెడ్ లైఫ్, ప్రజల చేత తృణీకరింపబడిన లైఫ్, మొక్కలైపోయిన లైఫ్ అయితే, నా బ్రతుకు ఒక ఎత్తడిగా ఉన్నానయ్యా, విలువలేని దానిగా ఉన్నానయ్యా, విలువలేని వాడిగా ఉన్నానయ్యా, విలువను కోల్పోయిన స్థితి అయ్యా, గౌరవం కోల్పోయిన స్థితి అయ్యా, నా లైఫ్లో అనేక సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే నేను మరలా తిరిగి నేను పొందుకోలేని స్థితికి దిగజారిపోయిన ప్రభు అంటే, ఒరే నాయన, నువ్వు నీ యొక్క తెలివి, జ్ఞానం, బలంతో పొందుకోలేవు. 50 సంవత్సరాల్లో కోల్పోయింది నేను, దేవుడు 1 సంవత్సరం కాదు, ఇంకా షార్ట్ టైంలోనే దేవుడు నీకు రెస్టోర్ చేయగలడు. ఒకటే చెయ్యి, దేవుని దగ్గరికి రా, ప్రభు దగ్గర అడుగు, మరలా నీ ప్రార్థనా జీవితాన్ని అప్గ్రేడ్ చేసుకో, మరలా నీ నీతి జీవితాన్ని, నీ ఫ్యామిలీ లైఫ్ని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి తిరిగి బిల్డ్ చేసే దేవుని దగ్గర కన్నీటితో దేవుని అడుగు. ఎలాగైతే రెస్టోరేషన్ ప్రామిస్ యోవేలు ద్వారా నువ్వు ఇచ్చావో, మిడతలు, గొంగలు, పురుగులు తినేసిన వాటిని అన్నిటిని నేను నీకు ఇస్తానన్నావో, నా జీవితాన్ని రెస్టోర్ చేయి ప్రభు అంటే దేవుడు ఎత్తడిగా ఉన్న వారి జీవితాన్ని బంగారంగా మార్చుతాడు. బంగారంగా ఉన్న జీవితాన్ని, గట్టిగా, బంగారంగా ఉన్న జీవితాన్ని సువర్ణంగా మార్చుతాడు. పౌలు భక్తుడు అన్నాడు, మహిమ నుండి అధిక మహిమకు మనము హెచ్చింపబడులాగునంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18లో, మహిమ నుండి అధిక మహిమకు. కాబట్టి దేవుడు మనల్ని మహిమ నుండి అధిక మహిమకు నడిపించే దేవుడు. మొక్కలైపోయిన మన యొక్క గత జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చగల సర్వశక్తిమంతుడైన మన దేవుడు. నా బ్రతుకు మొక్కలైపోయింది ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, ఐ విల్ గివ్ యూ ఎ గోల్డెన్ ఫ్యూచర్. బలహీనమైన నా విశ్వాసాన్ని మహిమకరమైన విశ్వాసంగా మార్చే దేవుడు నాకున్నాడు. సామాన్యమైన నా జీవితాన్ని అసాధారణమైన జీవితం, ఎక్స్ట్రాడినరీగా మార్చగల దేవుడు నా దేవుడు అన్నాడు. నా దృష్టిలో నేను ఇంక ఎందుకు పనికిరానో, నా లైఫ్ అయిపోయింది. కానీ అటువంటి జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెడితే ఏంటో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. నా జీవితంలో నాది మొత్తం అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నేను చాలా తెలివైనోడిని, బలవంతుడిని, టాలెంటెడ్ అనుకున్నాను, కానీ ఆ వయసు అయిపోయింది, ఇంక నేను ఏమీ చేయలేను అనే స్థితిలోకి నువ్వు వచ్చినప్పుడు, దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ టు రిసీవ్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను పొందుకునే ప్రారంభ దశ అది. నేను చాలా తెలివైన అంటే ఇంకా నీ జీవితంలో దేవుని మహిమ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయిపోయింది ప్రభా ఓపిక, ఇంక నేను ఏ పాటు ప్రభా అంటే అప్పుడు గాడ్ స్టార్ట్స్ రెస్టోరేషన్ ఇన్ యువర్ లైఫ్. మోషే అనుకున్నాడు 40 సంవత్సరాల లోపు గుద్దుకు ఒకటి చంపేశాడు. మన బలంతో, మన తెలివితో మొత్తం ఇశ్రాయేలుని బయటికి లాగేద్దాం అనుకున్నాడు. పిరికోళ్ళ పారిపోయాడు. 80 సంవత్సరాలు అయ్యి ఓపిక వచ్చి చేతి కర్రపట్టి నడిచే స్థితిలో, నేనా ఐగుప్తుకి వెళ్ళాలా, నేనే పాటి వాడిని అన్నప్పుడు, ఇప్పుడు చూడు నా బలం నీ జీవితంలో మేనిఫెస్టేషన్ చేస్తాను అంటే దేవుడికి ఏం కావాలి చెప్పండి అమ్మా? నీ మీద నీ కాన్ఫిడెన్స్ని పక్కన పారేసి, నేను ఏమీ చేయలేని చేతకానివాడిని ప్రభువా, అన్నీ చేద్దాం అనుకుని చివరికి చేతులు కాల్చుకుని అప్పుల పాలైపోయి, బలహీనుడిని అయిపోయి, అవమాన పాలైపోయిన దాన్ని ప్రభువా, నన్ను నువ్వు కరుణించగల దేవుడు అని విశ్వాసం ఒక్కటే నాకుంది ప్రభువా అని ప్రభు పాదాల దగ్గరికి వస్తే, దేవుడు ఎత్తడమైన మన జీవితాన్ని బంగారు సువర్ణంగా మార్చే దేవుడైన యేసయ్య పాదాలు పట్టుకుందాం. యేసయ్య మనందరి జీవితాల్ని సువర్ణముగా మార్చి రూపాంతరపరిచి దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచు. మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మా సొంత శక్తితో, మా తెలివితో, మా జ్ఞానంతో మేము ఏదేదో సాధించేద్దామని అనుకుని ఎంతెంతో కోల్పోయిన బ్రతుకులు మాలో ఉన్నాయి నాయన. చివరికి నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అనే స్థితికి, ఆ స్థితికి వచ్చినప్పుడు సౌలుని పైకి లేపి రాజుని చేసావు, దావీదుని పైకి లేపి రాజుని చేసావు. వీరెవ్వరూ కూడా నాయన వారి యొక్క ప్రారంభ జీవితంలో నేనేదో గొప్పవాడిని అనే స్థితిలో వారిని నువ్వు పిలవలేదు ప్రభా. నేను చాలా గొప్పవాడిని, ఏమన్నా చేయగలనే స్థితిలో మోషేని నువ్వు విడిచిపెట్టేసావు నాయన.
నా నా శక్తి, తెలివి, అధికారం ఏమీ లేని వాడిని అన్నప్పుడు మోషేని పిలుచుకున్నాం. ఈరోజు నాయనా నా బ్రతుకు ఎత్తడమయమైపోయింది ప్రభా. నా చదువులో ఫెయిల్యూర్ని, నా ఉద్యోగంలో, వ్యాపారంలో నేను ఫెయిల్యూర్ని, నేను అనుకున్న హైట్స్కి రీచ్ అవ్వలేని బలహీనుడని అనుకున్న పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా నీ పాదాలకి దగ్గరికి నీవే ఆకర్షించుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిలోనైనా ఐఎమ్ నాట్ ఎ గోల్డ్ మ్యాన్, ఐఎమ్ ఏ బ్రాంజ్ పర్సన్ లార్డ్. నేను బంగారమయమైన జీవితం లేదు నాకు, ఒకప్పుడు నువ్వు ఇచ్చావు, దాన్ని పోగొట్టుకున్నాను. ఎత్తడమయమైన జీవితంతో నీ దగ్గరికి వచ్చాను ప్రభా అని ఎవరు తమ్మును తాము తగ్గించుకొని మనఃపూర్వకంగా నీకు ప్రార్థన చేసుకొని, ఇక కష్టమైన నష్టమైన నీతోనే, నీ కొరకే జీవిస్తాను, నీలోనే బ్రతుకుతాను, నీ కొరకే చచ్చిపోతాను ప్రభు అని ఎవరు తమ జీవితాన్ని నీకు సరెండర్ చేసుకుంటారో వారి బ్రతుకులోనైనా వారు ఊహించని అద్భుతమైన కార్యాలు చేసి, అయ్యా ఎత్తడుకు ప్రతిగా బంగారం నిచ్చువాడా, నీ మహిమను మా జీవితంలో అనుగ్రహించాడు. మహిమ నుండి అధిక మహిమకు ఎదుగులాగున బంగారు మహిమైన జీవితం నుండి సువర్ణమయముగా మార్చమని కోరుచు. రూపాంతరపరచగల శక్తి గల దేవుడు అయిన నీకే మా జీవితాన్ని సమర్పించుకొనచ్చు. నీవే మమ్మల్ని రక్షించి రూపాంతరపరిచి యేసయ్య రూపములోనికి మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములోనే బ్రతిమలాడి వినయంతో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మనందరినీ సువర్ణముగా మార్చునుగాక. ఆమెన్. చెప్పండి, బంగారం అంటే ఏంటి? నెక్లెసా కాదా? వడ్డానమా కాదా? ఉంగరాలు బ్యాంగిల్సా కాదా? మన 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 డిక్షనరీలో అవన్నీ మీనింగ్ మార్చేసుకుందాం. క్రైస్తవులు మన బంగారం అంటే నీతి, పవిత్రత, యథార్థత, దేవుని మహిమ, దేవుడిచ్చు విలువ. కాబట్టి మీ యొక్క కుటుంబంలో ఎవరైనా కొనమంటే కొనగలిగితే కొనమనండి, అంతేగాని లోకానుసారమైనవి కాదు. దేవునికి స్తోత్రం.